రెండు, కేవలం 2 సినిమాలే. ఇటు ఓజీ అటు అఖండ 2. ఇప్పుడు ఈ 2 సినిమాలపైనే భారీ ఆశలంటుంది బాక్స్ ఆఫీస్. ఈ గ్యాప్లో ఎన్ని సినిమాలు వచ్చినా మా దాహం తీర్చేది వారిద్దరే అంటూ అంచనాలు పెంచేసుకుంటుంది టాలీవుడ్. మరి సాలిడ్ కంబ్యాక్ ఇస్తానంటున్న పవన్ వసూళ్ల వర్షం కురిపిస్తాడా? బజ్ పెంచేస్తున్న బాలయ్య హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తాడా? హ్యావ్ ఎ లుక్. సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, బ్లాక్ బస్టర్లు మాత్రం అందనంత దూరంగా ఉండిపోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, కోట్, మ్యాడ్ స్క్వైర్, తండేల్, కుబేరా వంటి సినిమాలు హిట్ ట్యాగ్ వేసుకున్నప్పటికీ వీటిలో సంక్రాంతికి వస్తున్నాం ఒక్కటే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. సెకండ్ హాఫ్ లో భారీ అంచనాలతో వచ్చిన వార్ 2, హరిహర, కన్నప్ప వంటి సినిమాలు అంచనాలు అందుకోలేక చతికల పడ్డంతో మళ్లీ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా ఎప్పుడొస్తోందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంతా. ఇక స్మాల్ అండ్ మీడియం రేంజ్ సినిమాలు పదుల సంఖ్యలో ఈ 3 నెలల్లో అటాక్ చేసేందుకు సిద్ధమైనా వేటికి ఇండస్ట్రీ రికార్డ్ ని సెట్ చేసేంత సీన్ లేకపోవడంతో అందరి దృష్టి టాప్ హీరోస్ అయిన పవన్, బాలయ్యలపైనే పడుతోంది. ఓజాస్ గంభీరా అంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై అంచనాల్ని ఆకాశంలో పెట్టేశారు అభిమానులు. ముఖ్యంగా యుఎస్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే పవన్ కంబ్యాక్ మామూలుగా ఉండదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ లో రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్న ఓజీ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఓపెనింగ్ డే 100 కోట్లు కొట్టినా ఆశ్చర్యం లేదు. ఇక ఇదే ఓజీకి పోటీగా వస్తారని ఊరించి డిసెంబర్ 5కి వెళ్లిన బాలయ్య కూడా అఖండ 2తో అద్భుతాలు క్రియేట్ చేసేలానే కనిపిస్తున్నాడు. ఇప్పటికే డాకుతో బాలీవుడ్ మార్కెట్ ని ఓపెన్ చేసుకున్న బాలయ్య అఖండ 2తో సాలిడ్ ఓపెనింగ్స్ కొట్టడం పక్కా. మరోవైపు ఓటీటీ డీల్స్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయని టాక్. చూడాలి మరి. మా ఆశలన్నీ మీ మీదే అంటున్న టాలీవుడ్ కి పవన్, బాలయ్యలు ఎలాంటి హిట్స్ ఇస్తారో. For more videos like this, subscribe Big TV channel.